హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. ఇవన్నీ చార్మినార్లో తీసుకున్నానండి. అవి చూడండి, బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి చైనా బీడ్స్ అంటారు. ఇవి మధ్యలో వేసినవి స్వరోస్కి పర్ల్స్ అనమాట. కట్టు తీగతో చుట్టినది అనమాట. అటు ఇటు క్యాప్స్ వేశాను. చూడండి, ఇవేమో హ్యాంగింగ్స్ చేశాను కదా, పిల్లలకి బాగుంటాయని మ్యాచింగ్. అవి కూడా ఒక చంద్రహారం చైన్ తీసుకుని చేశానమాట. మంకీ హుక్స్ అని దొరుకుతాయి. 100 ప్యాకెట్ వచ్చి 200 రూపీస్కి ఇచ్చాడండి. తర్వాత కట్టుతీగతో తీసుకున్నాను. చంద్రహారం చైన్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఆ చంద్రహారం చైన్లో 6 లైన్స్ అలా ఉంది. పెద్దది, చాలా చేసుకోవచ్చు మనము. అవేమో సీజెడ్ బీడ్స్ అండి. ఇవేమో పగడాలు అంటే ఒరిజినల్ పగడాలు కాదు. ఇవన్నీ మెటీరియల్ మనకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుని పెట్టుకుని ఎప్పుడైనా మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు. ఇది చంద్రహారం చైన్ని ఒక చిన్న ముత్యాలు వేసి ఒక చైన్ తయారు చేసుకుందాం ఇప్పుడు. చూడండి, ముందుగా ఇది కట్టుతీగ అనమాట. చంద్రహారం చైన్స్ని మనకు కావాల్సినట్టు ఒక అంగుళం, ఒక 1 ఇంచ్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 8 పీసెస్ అలాగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో 3 ముత్యాలు వేసానండి. ముత్యాలు వేసిన తర్వాత ఒక చైన్ తగిలించి మళ్ళీ 2 ముత్యాలు చుట్టాను. తర్వాత మళ్ళీ చైన్ వేసి మళ్ళీ 2 ముత్యాలు చుట్టాను. అలాగా చైన్ తయారు చేశాను. చాలా బాగుంది. అంటే చిన్నపిల్లలకి బాగుంటాయి ఇలాంటివి చైన్స్. చూడండి ఎలా ఉంది. ఏమీ లేదండి, ముత్యం చంద్రహారంలోంచి ఒక తీగని లోపలికి ఎక్కించి వెనక్కి మడవాలి. కొంచెం చిన్నగా మడిచిన తర్వాత ముత్యం ఎక్కించేయాలి. రెండు తీగలు కలిపేసి ముత్యం ఎక్కించిన తర్వాత ఒక చూడండి అలా చూడండి అలా ముత్యం ఎక్కించాను అన్నమాట. ఎక్కిచ్చేసి దగ్గరికి లోపలికి లాగేయాలండి. లాగిన తర్వాత చూడండి, ఆ వెనక్కి మడిచిన తీగలోంచి కూడా వెళ్ళాలి ముత్యము. వెళ్ళిన తర్వాత చూడండి దగ్గరికి లాగాలి. ముడి చిన్న ముడికి రావాలండి. పెద్ద ముడి వస్తే అందంగా ఉండదు, ఎందుకంటే చిన్న ముత్యాలు చిన్న చైన్ కదా, నైస్గా ఉండాలి. ఇప్పుడు ఇవి చూడండి, ఇప్పుడు ఒక పిన్నీస్ తీసుకొని దాని మీద పెట్టి నిలువుగా ఒక చుట్టు చుట్టి అడ్డంగా 2 చుట్లు చుట్టాలండి. పిన్నీస్ని ఇలా తిప్పినా కూడా సరిపోతుంది, అప్పుడు ముడి పడిపోతుంది అన్నమాట. చూడండి, రెండు సార్లు తిప్పారనుకోండి ముడి పడిపోతుంది. ముడి పడిపోయిన తర్వాత ఒక కట్టర్ ఉంటుంది. ఆ కట్టర్తో దగ్గరికి కట్ చేసుకోవాలి. ఆ తీగ కనిపించకూడదండి అస్సలు. చూడండి, ఆ పిన్ని తీసేసాము. ఇప్పుడు కట్టర్తో దగ్గరికి కట్ చేసేసాము అనుకోండి, ముడి నైస్గా ఉంటుంది అన్నమాట. తీగ కనిపించకూడదు, ముడి మాత్రమే కనిపించాలి. చూడండి, మళ్ళీ ఇంకో ముత్యం తీగ ఎక్కించి మడిచిన తర్వాత ముత్యం ఎక్కించాలి. ముత్యం ఎక్కించిన తర్వాత నిలువుగా ఒకసారి చుట్టి అడ్డంగా రెండు సార్లు చుట్టాలండి. చుట్టిన తర్వాత పిన్ను తీసేసి తీగని దగ్గరికి కట్ చేసేయాలి. ఇదే ప్రొసీజర్లో ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి మనము. చూడండి, ముత్యాలు అలా దొరుకుతాయి, గ్రీన్ బీడ్స్ అట్లా విడివిడిగా దొరుకుతాయి అన్నమాట. మీకు ఏం ఐడియా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నదే చూపించాను కదా, రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో ఆ హ్యాంగింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చూడండి, అలా హుక్ కూడా పెట్టేసుకోవటమే. అలాగే హుక్స్ కూడా దొరుకుతాయండి. 100 హుక్స్ వచ్చి 150 అలా ఉంటాయి. మంచివి తీసుకోండి, కలర్ పోకుండా ఉంటాయి అన్నమాట హుక్కులు. చూడండి ఎంత బాగున్నాయి కదా, చిన్నపిల్లలకి అలా చేసుకుంటే చాలా బాగుంటాయి. మ్యాచింగ్ వేసుకుంటారు పిల్లలు. అవి మరీ లెంగ్తీగా ఉండకూడదండి. ఈ చైన్స్ షార్ట్గా ఉండాలి, అంటే మెడకి కొద్దిగా కిందకి దిగాలి. ఏదన్నా చిన్నపిల్లలకి డ్రెస్సెస్ వేసినప్పుడు మ్యాచింగ్ వేసామనుకోండి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పెద్దగా పొడుగ్గా ఉంటే అందంగా అనిపించదు.
షార్ట్గా ఉండాలన్నమాట. ఇలా ఎన్ని రకాలైన చేసుకోవచ్చు మనం. ఇదొక్కటే కాదు, ఈ చైన్తో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మీకు మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోల్లో మీకు చూపిస్తానండి. చాలా ఈజీ. చార్మినార్లో మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. మదీనా అంటారు, ఎస్వైజే కాంప్లెక్స్ అనమాట దాని పేరు. అక్కడ విజయలక్ష్మి పర్ల్స్ అని ఒక షాప్ ఉంటుందండి. ఆ షాపులో అన్నీ దొరుకుతాయి అన్నమాట. బాబురావు గారు అని ఉంటారు. తర్వాత ఇంకొకళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మీకు.